ఈ రోజు ఎమ్మెల్యేలు ఏం మాట్లాడతారో, మంత్రులు ఏం మాట్లాడతారో, సంబంధిత ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం మాట్లాడతారో, లేదా సీఎం గారు మాట్లాడతారో పొంతలేని మాటలు మాట్లాడుతున్నారు. 2.5 సంవత్సరాల కాలంలో దేవాదుల కోసము ఎక్కడ ఒక తట్ట మట్టి తీయలేదు. అదనంగా ఎకరానికి నీళ్లు ఇవ్వలేని దౌర్భాగ్య కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పాలిటి రాక్షసుల లెక్క పంటలు ఎండిపోతా ఉంటే, కాలువలు ఎండిపోతా ఉంటే, చెర్లు ఎండిపోతా ఉంటే ఒక రాక్షసానందాన్ని పొందే పరిస్థితే కనబడతా ఉన్నది. 6th ఫేజ్ కింద ఉప్పుగల్లు రిజర్వాయర్ కింద మెయిన్ కెనాల్ కి 535 కోట్ల ఎస్టిమేషన్లు పెంచి 1001 కోట్లు మంజూరు అయిపోయినాయని చెప్పేసిండు. ఇప్పటి వరకు ఒక పైసా కూడా రాలే. దేవన్నపేట దగ్గర 1000 కోట్లు అని చెప్పిండు, తుస్సు ఒక్క పైసా రాలే. 1000 కోట్ల రూపాయలు మన ఉప్పుగల్ దగ్గర అన్నారు, దానికి ఒక పైసా రాలేదు. ఇప్పటి వరకు గణపురంలో మొన్న భారీ వర్షాల వల్ల చెరువులు నిండినాయి, కానీ దేవాదుల ద్వారా ఒక్క చెరువు కూడా నిండని పరిస్థితి ఈ రోజు దాపురించింది. రేవంత్ రెడ్డి కళ్ళబొల్లు మాటలు నమ్మడానికి ఇంకా రైతులు సిద్ధంగా లేరు. వరంగల్కి వచ్చి ఇప్పటికీ 6 మంత్రులు ఒకసారి, 4 మంత్రులు ఒకసారి, జిల్లా మంత్రులు ఒకసారి, ఇప్పటి వరకు అందరు వచ్చింది కానీ ఒరగబెట్టింది మాత్రం ఏం లేదు. ప్రజలు ప్రత్యేకంగా రైతులందరూ గమనిస్తా ఉన్నారు. రాబోయే రోజులలో రైతులు తిరగబడతారు, కాంగ్రెస్ పార్టీని కర్రు కాల్చి వాత పెడతారని చెప్పేసి హెచ్చరిస్తూ